Okay, so this is March 2nd first lecture. So ఇంతవరకు మనం ఏం చూస్తాం అంటే వీ హ్యావ్ టూ సిస్టమ్స్. వన్ ఈజ్ అ సోర్స్ సిస్టమ్, వన్ ఈజ్ అ మ్యూల్ యాప్. సోర్స్ సిస్టమ్ అంటే ఏదైతే యాప్ డేటాని దగ్గర చేస్తుందో దట్ ఈస్ అ సోర్స్ సిస్టమ్. లైక్ ఏ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో వీఆర్ సెండింగ్ ద డేటా ఫ్రమ్ పోస్ట్ మ్యాన్, కాబట్టి పోస్ట్ మ్యాన్ ఈజ్ అ సోర్స్ సిస్టమ్ ఇన్ అవర్ కేస్. మ్యూల్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ నో. యా, సో హౌ బోత్ ఆఫ్ ద ఫైల్స్ మన ఈ రెండు సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి? వయా ఏపీఐ. ఒక ఏపీఐని యూజ్ చేసుకొని ఈ రెండు కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, అంటే ఈ రెండు ఏపీఐని యూజ్ చేసుకుని ఎలా కనెక్ట్ అవుతున్నాయి? వీ హ్యావ్ ఏపీఐ సపోర్ట్స్ ప్రోటోకాల్, ఏపీఐ సపోర్ట్స్ హెచ్టిటిపి ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. ఓకే, సో మనకి హెచ్టిటిపి కనెక్టర్స్ అని చెప్పి మ్యూల్ ప్యాలెట్లు ఉంటాయి అనమాట. వీ హ్యావ్ రెండు కనెక్టర్స్ ఉన్నాయి ఇంతవరకు. వన్ ఈజ్ అ హెచ్టిటిపి లిజనర్, అనదర్ ఈజ్ అ హెచ్టిటిపి రిక్వెస్ట్. సో హెచ్టిటిపి లిజనర్ అంటే ఏంటి? హెచ్టిటిపి లిజనర్ని యూజ్ చేసుకొని ఇట్ కనెక్ట్స్, ఈ లిజనర్ కనెక్ట్ సోర్స్ సిస్టమ్ని మ్యూల్ యాప్ని, ఈ సోర్స్ సిస్టమ్ని మ్యూల్ యాప్ని, మన పోస్ట్ మ్యాన్ని ఈ మ్యూల్ యాప్ని రెండు కనెక్ట్ చేయడం లిజనర్ అనమాట. మనం ఏదైనా సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ ఫండ్ ఏంటి? వి నీడ్ వన్ లిజనర్. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ కాల్స్ అండ్ ఆల్. ఒక లిజనర్ వెయిట్ చేసి రెంట్లీ కనెక్ట్ చేస్తుంది. ఇంకోటి రిక్వెస్ట్ ఉందన్నమాట. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ మ్యూల్ అండ్ టార్గెట్ యాప్. మ్యూల్ని టార్గెట్ యాప్ని కనెక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ వన్ మ్యూల్ టు అనదర్ మ్యూల్ టు సెండ్ డేటా, లైక్ వన్ మ్యూల్ యాప్ నుండి ఇంకో మ్యూల్ యాప్, మన ప్రెసెంట్ మ్యూల్ యాప్ నుండి ఇంకో, ఫర్ ఎగ్జాంపుల్ చేయడానికి హెచ్టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ వాడతాం అనమాట. అది షో యూ. మనకి పోస్ట్ మ్యాన్ ఉంది, ఇది సోర్స్ సిస్టమ్. మనకి మధ్యలో మ్యూల్ మిడిల్ వరకు కింద యాక్ట్ చేస్తుంది. ఈ పోస్ట్ మ్యాన్ నుండి మ్యూల్కి కనెక్ట్ చేయడానికి మనకి హెచ్టిటిపి లిజనర్ హెల్ప్ చేస్తుంది. లిజనర్ యూజ్ చేసి సోర్స్ నుండి వచ్చిన దాన్ని మనం మ్యూల్లోకి తీసుకురావచ్చు. ఈ మ్యూల్ నుండి ఇంకో సిస్టమ్ పంపించడానికి టార్గెట్ యాప్ అంటాం దాన్ని, టార్గెట్ ఏపీ సిస్టమ్ వాట్ ఎవర్, మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ వాడతాం. ఓకే, టూ కనెక్టర్స్ అంటే హెచ్టిటిపి లిజనర్ ఒకటి, హెచ్టిటిపి లిజనర్ ఒకటి. హెచ్టిటిపి లిజనర్ అనేది సోర్స్ని మ్యూల్ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది మ్యూల్ని టార్గెట్ సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ టర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సోర్స్, ఇంకోటి టార్గెట్. ఓకే, ఇది మ్యూల్. ఓకే, వెన్ వీ యూజ్ కనెక్టర్స్ ఎప్పుడు వాడతామంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు కనెక్ట్ టు ఏపీఐ బేస్ సిస్టమ్, దెన్ వీ విల్ యూజ్ అ కనెక్టర్స్. ఎప్పుడైతే మనం ఏపీఐ బేస్ సిస్టమ్ వాడతామో అప్పుడు మన కనెక్టర్స్ వాడతాం. ఓకే, మనకి మధ్యలో ట్రాన్స్ఫర్ మెసేజ్ ఉంది, తెలుసు కదా. ట్రాన్స్ఫర్ మెసేజ్ అంటే ఏం చేస్తుందో, ఏదైనా ఒక డేటా నుండి చేసిన ఎక్స్ఎంఎల్ నుండి గెట్ చేసిన కానీ ఒక డేటా నుండి ఒక డేటా కింద మార్చడానికి ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ కాంపోనెంట్ కనెక్టర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ థియరటికల్. నౌ వాట్ వీ డిడ్ ఇన్ ద లెక్చర్ ఐల్ షో యూ. సో మన ఈ మ్యూల్ యాప్లో వెర్ ఇస్ అ మ్యూల్ యాప్? యా, మ్యూల్ యాప్లో ఐ క్రియేటెడ్ దిస్ న్యూ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నేను ఒక లిజనర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను, ఒక బేసిక్ లిజనర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని తర్వాత ఒక లాగర్ పెట్టుకున్నాను. లాగర్ మనం పెట్టుకోవచ్చు మన ఇష్టం. తర్వాత ఒక రిక్వెస్ట్ని పెట్టుకున్నాను, ఒక లిజనర్ని డ్రాగ్ చేసుకుని ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మళ్ళీ ఒక లాగర్ పెట్టుకున్నాను. సో ఐల్ టెల్ యూ, ఈ మధ్యలోనే లాగర్స్ ఇగ్నోర్ చేసేయండి, దిస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే, యాజ్ ఎ టోల్డ్ యూ, ఒక ఇమేజ్లో చూపించినట్టు ఈ రిక్వెస్ట్ దేనికి? హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది ఒక మ్యూల్ యాప్ నుండి ఇంకో మ్యూల్ యాప్కి. సో నేను ఒక టార్గెట్ సిస్టమ్ అని ఒక యాప్ డిజైన్ చేసుకున్నా. మనకి రామన్లో ఉంటుంది టార్గెట్ సిస్టమ్ అని చెప్పి, ఒక 2 ఏపీఐస్ ఉంటాయి అందులో. ఓకే, ఆ టార్గెట్ సిస్టమ్ అని చేసుకున్నా. ఫర్ నౌ టార్గెట్ సిస్టమ్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి అ బ్యాంకింగ్ యాప్, ఇట్ కెన్ బి అ సేల్స్ ఫోర్స్ యాప్. ఆల్రెడీ ఒక డెవలపర్స్ బిల్డ్ చేసి ఆ టార్గెట్ యాప్ని మనకి ఇస్తారు, ఒక యూఆర్ఎల్ ఇస్తారు, యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ ఇస్తారు. ఆ ఎండ్ పాయింట్ని మనకు కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవ్వాలంటే మనం రిక్వెస్ట్, హెచ్టిటిపి రిక్వెస్ట్ కనెక్టర్ని యూజ్ చేసి విల్ కనెక్ట్ అనమాట మన మ్యూల్ అంటే. ఓకే, సో ఫస్ట్ సోర్స్ అనేది ఒక డేటాని పంపిస్తుంది. ఓకే, డేటాను లాక్ చేసుకుందాం. తర్వాత రిక్వెస్ట్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ కాన్ఫిగర్, ఫస్ట్ యూ విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద రిక్వెస్ట్. ఇక్కడ షో యూ, ఇక్కడ పోస్ట్ మెథడ్, ఇక్కడ రిక్వెస్ట్ కాన్ఫిగరేషన్. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. యా, నవ్ యూ కెన్ సీ, ఇది ఏదైతే ఉందో ఇది యూఆర్ఎల్ పెట్టుకున్నాం. మనం ఏదైతే డిప్లాయిడ్ మ్యూల్ యాప్ ఉందో, మన కేసులో డిప్లాయిడ్ మ్యూల్ యాప్, బట్ ఇది ఈ హోస్ట్ అనేది నార్మల్గా ఇస్తారు. ఓకే, హెచ్టిటిపి తీసి ఇంతవరకు పెట్టుకొని ఇక్కడ /API/auth ఇక్కడ పెట్టుకోము, వేరే దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టి విల్ క్లిక్ ఆన్ దిస్ కనెక్షన్ అండ్ విల్ క్లిక్ ఓకే. ఓకే, ఆ విధంగా విల్ కాన్ఫిగర్ దట్ అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ రిక్వెస్ట్లో ఇది ఈ మెథడ్, ఇదంతా వాళ్ళు ఇస్తారు. ఈ రిక్వెస్ట్ ఏం సపోర్ట్ చేస్తుంది? పోస్ట్ మెథడ్. అందులో ఏంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఒకటి ఆర్డర్ ఉంది, ఒకటి షెడ్యూల్ ఉంది. అవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇందులోని ఆర్డర్ అనే దాన్ని మనం హిట్ చేస్తున్నాం.
దట్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సోర్స్ సిస్టమ్ అనేది XML డేటాని ట్రిగర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ XML డేటాని ట్రిగర్ చేస్తుంది. బట్ మన ఏదైతే ఉందో మన టార్గెట్ సిస్టమ్ మాత్రం JSON మాత్రం తీసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఫర్ దాట్ వి యూస్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. ఇది ఏం చేస్తుంది అంటే XML అని మార్చడానికి వెళ్ళిపోతుంది. ఎలా మార్చుతుంది? ఇక్కడ application/JSON పేలోడ్ అని పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? డీబగ్గర్ యాడ్ చేశాను. యూ కెన్ సెండ్ ద డేటా. ఇక్కడ అయిపోద్ది. యూ కెన్ చెక్ ద పేలోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది. ఈ పేలోడ్ ఉంది ఇక్కడ. ఓకే, సో డీబగ్గింగ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆల్రెడీ నో కదా, సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ ఇదొక బేసిక్ లో అనమాట. ఓకే, I'll explain you. సో ఇంతవరకు మీరు హ్యాపీ వచ్చు. వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ యూస్ ఎనఫ్. మీ డౌట్స్ ఉంటే యూ కెన్ చెక్అవుట్ ద నెక్స్ట్ ఒకసారి సాయి వీడియోస్ చూసుకోండి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఒక టాస్క్ కూడా చేశాను. నెక్స్ట్ ఆ టాస్క్ ఏం చేశానంటే ఒక సేల్స్ ఫోర్స్ ఒక ట్రైలర్ అని చెప్పి ఒక API డిజైన్ చేసి అందులో 2 రిసోర్సెస్ ఉంటాయి. ఒక రిసోర్స్ సేల్స్ ఫోర్స్, అది XML డేటా టైప్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకోటి ట్రైలర్ అనేది అది చేశాను, అది కూడా బిల్డ్ చేశాను. బట్ ఐ విల్ నాట్ గోనా షో యూ నౌ. నేను ఇంకా డీటెయిల్గా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ ఇందులో ఏదవుతుందో అది. సో సిస్టమ్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఆ టిపికల్ ఇంటిగ్రేషన్ అనేది 3 సిస్టమ్లు ఉంటాయి. ఒకటి సోర్స్ సిస్టమ్ ఉంటుంది, దట్ ఈస్ పోస్ట్ మ్యాన్. ఇంకోటి మ్యూల్ అప్లికేషన్ ఉంటుంది అండ్ టార్గెట్ సిస్టమ్ ఉంటుంది. ద సోర్స్ సిస్టమ్ అనేది ట్రిగర్ చేస్తుంది. ఓకే, సెన్స్ ద డేటా ఇంటూ ద మ్యూల్కి డేటా పంపిస్తుంది. లెట్ మీ జూమ్ అవ్వట్లేదు. ఓకే, సోర్స్ సిస్టమ్ అనేది డేటాని ట్రిగర్ చేసి మ్యూల్కి పంపిస్తుంది. ఓకే, మనం మ్యూల్ రిసీవ్ చేసుకొని ఆప్షన్కి కావాలంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, లేదంటే మన డేటాని నెక్స్ట్ సిస్టమ్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ వి డిడ్ ఇక్కడ కదా. మనం సోర్స్ అనేది డేటా పంపించింది, అది మనం ఆప్షనల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ సిస్టమ్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ HTTP లిజనర్ అనేది ఏంటి? కనెక్ట్స్ ద సోర్స్ సిస్టమ్ టు ద మ్యూల్ యాప్. మన సోర్స్ సిస్టమ్ని మ్యూల్ యాప్కి కనెక్ట్ చేస్తుంది. ఇది మన సోర్స్ సిస్టమ్ కదా. అండ్ వి ఆల్రెడీ నో ద మ్యూల్ యాప్. దిస్ ఇస్ ద మ్యూల్ యాప్. ఈ రెంటిని కనెక్ట్ చేయడానికి HTTP లిజనర్ హెల్ప్ అవుతుంది. ఓకే, and HTTP listener connect, okay, you expose an endpoint URL in the listener, that endpoint to the source system, it can trigger into the data flow. Okay, HTTP request అనేది connects the mule app to another targeted system. Okay, whenever you need to send the data to another app, API based system, మన mule app నుండి ఇంకో టార్గెట్ సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి HTTP రిక్వెస్ట్ అనే కనెక్టర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, బోత్ HTTP listener and HTTP request are referred as connectors. రెండింటిని కనెక్టర్స్ అంటారు. ఓకే, రూల్ ఆఫ్ థంబ్, ఎనీ టైమ్ మ్యూల్ టాక్స్ టు అన్ API బేస్డ్ సిస్టమ్ అండ్ HTTP కనెక్టర్ ఇస్ ఇన్వాల్వ్డ్. మనం ఎప్పుడైనా మన మ్యూల్ అనేది ఇంకొక API బేస్డ్ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలంటే HTTP కనెక్టర్ యూజ్ చేస్తాం. ఓకే, లిజనర్ టు రిసీవ్ ఫ్రమ్ ద సిస్టమ్, రిక్వెస్ట్ టు సెండ్ ద సిస్టమ్. HTTP లిజనర్ అనేది ఒక సిస్టమ్ నుండి డేటాను రిసీవ్ చేసుకోవడానికి, రిక్వెస్ట్ కనెక్టర్ అనేది మన సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ డేటా సెండ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. వన్స్ ద రిక్వెస్ట్ రీచ్ ద లిజనర్, ఇట్ గోస్ ఇన్ టు API కిట్ రౌటర్ ఫ్లో. అదొకటి ఉంది కదా. ఫస్ట్ మన API కిట్ రౌటర్ ఫ్లోకి వస్తుంది, ఆ రిసోర్స్ బట్టి వెళ్తుంది అనమాట. మనం ఆల్రెడీ తెలిసిందే. ఓకే, ఎండ్ పాయింట్ స్ట్రక్చర్ టు API based system. An endpoint to API based system has format. You can read everything. It's not important, but that is a rough. Okay.